ఎంతో టేస్టీగా ఉండి 2 సంవత్సరాలైనా నిలువ ఉండే నువ్వుల పచ్చడి. ఉప్పు తొక్క అంటారు, నువ్వు ఆవకాయ అంటారు, పేరు ఏదైనా పచ్చడి ఒకటే. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మా కాలనీలో ఉండే మా ఫ్రెండ్ వాళ్ళ చెట్టుకు కాసిన మామిడికాయలు ఇవి. వాళ్ళు మాకు ఇవి ఇచ్చి కూడా వారం పైనే అయింది. బహుశా వాళ్ళ చెట్టు లేటు కాతేమో, పండ్లు కూడా అయిపోయే టైంలో వీళ్ళకి కాయలు వచ్చినాయి. నేను ఈసారి మామిడికాయ పచ్చడి పెట్టలేదు. లాస్ట్ టైమే 5-6 రకాల పచ్చళ్ళు వీడియో కోసం పెట్టిన. మేమిద్దరమే కాబట్టి అవే చాలా ఉన్నాయి. ఇంక ఈసారి ఎందుకులే పెట్టడం అని పెట్టలేదు. ఒక నువ్వావకాయ మట్టుకు అయిపోయింది. అది నా కొడుకు బాగా ఇష్టం కాబట్టి వాడు వచ్చినప్పుడు అలా అదే తింటాడు. మళ్ళీ తీసుకెళ్ళిండు కూడా. ఇంకా అయిపోయింది. మళ్ళీ ఈసారి మొన్న వచ్చినప్పుడు నువ్వావకాయ లేదా అమ్మా అన్నాడు. వాడికి నువ్వావకాయని కూడా తెలియదు. గ్రీన్ కలర్ చట్నీ అంటాడు. ఇంకా లేదురా, నేను ఈసారి పెట్టలేదు, అసలు పచ్చళ్ళు చాలా ఉన్నాయి, ఈసారి పెట్టలేదు అని చెప్పిన. కాయలు అయిపోయే టైంకు మనకు లక్కీగా ఈ కాయలు వచ్చినాయి. మా బాబు కోసము నువ్వుల పచ్చడి పెడదామని మామిడికాయలను నీట్ గా వాష్ చేసుకొని ఒక అరగంట పక్కకు పెడితే మొత్తం డ్రై అయినాయి. చూడండి, డ్రై అయిన వాటిని కూడా మళ్ళీ ఒకసారి తూడ్చేసి ఏమైనా తడి ఉందేమో అని తూడ్చి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నా. మామిడికాయలు కొట్టేది ఉంటే దాంతోనైతే మంచి పిక్క అంతా తెగేది. ఇది దీంతో అసలు తెగట్లేదు ఈ కత్తితోని. అందుకని కిందున్న పిక్కను వదిలేసి పైన ఉన్న కండను మట్టుకే మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలోంచి ఒక చిన్న ముక్క కట్ చేసి టేస్ట్ చూస్తున్నా. పుల్లగున్నాయా తీయగున్నాయని. కొంచెం పుల్లగానే ఉన్నాయండి. చేతులు ఏవి మారకుండా డైరెక్ట్ చెట్టు నుంచి వచ్చినాయి కాబట్టి కాయలు గట్టిగా పుల్లగా మంచిగా ఉన్నాయి. కొంచెం కట్ చేయడం కష్టమే అవుతుంది. అంత పెద్ద కత్తి తీసుకున్నా కూడా కట్ చేయడం కష్టమే అవుతుంది. ముక్కలు ఏ విధంగా వచ్చినా కూడా ఏం కావు. కరెక్ట్ సైజులో రావాలి అన్నది ఏమీ లేదు. ఉప్పు కారం కనుక కరెక్ట్గా వేస్తే 2 సంవత్సరాలైనా కూడా పాడుగావు. ముక్క కూడా మెత్తగా కాదు. పోయిన సంవత్సరం పెట్టుకున్న పచ్చళ్ళే నేను ఇంకా వాడుతున్నా అంటే 1 సంవత్సరం గడిచిపోయి 2వ సంవత్సరం నడుస్తుంది. అయినా కూడా కొంచెం కూడా ముక్క మెత్తగా కాలేదు, పాడుగావు నా దగ్గర పచ్చళ్ళు. ఈ పచ్చడిని కొన్ని ప్రాంతాల్లో ఉప్పు తొక్క అంటారు, కొన్ని ప్రాంతాల్లో నువ్వావకాయ అంటారు, నువ్వుల తొక్క అంటారు, నువ్వుల పచ్చడి అంటారు. పేర్లు ఏదైనా కూడా పదార్థం అయితే ఒకటే కాబట్టి, నువ్వులు వేస్తాం కాబట్టి నువ్వుల పచ్చడి. కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నీ ఒక బౌల్తో కొలుచుకోవాలి. నాకు ఇక్కడ 4 బౌల్ల ముక్కలైనాయి. కిలో లెక్కలైతే కిలోకు 1/2 కిలో ఉప్పు కంపల్సరీ 1/2 కిలో పోసుకోవాలి. అట్లయితేనే నిలువ ఉంటుంది. 4 బౌల్ల పుల్లటి మామిడికాయ ముక్కలకు 1 టీ స్పూన్ పసుపు వేసుకొని, మనం ఏ బౌల్తో మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే బౌల్తో బౌల్ నిండుగా వేయించి మెత్తగా మిక్సీ పట్టిన నువ్వుల పొడి వేసుకొని, చిన్న జారు కాబట్టి నువ్వులు 2 సార్లు మిక్సీ పట్టిన అదే బౌల్తోని మెత్తగా మిక్సీ పట్టి పొడి చేసుకున్న ఆవపిండి వేసుకొని, 2 టీ స్పూన్ల వేయించి పొడి చేసిన మెంతుల పొడి, 1 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసి, జీలకర్ర పొడి ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది కానీ పచ్చడి నల్లగా అవుతుంది. మెత్తగా మిక్సీ పట్టుకున్న దొడ్డుప్పును 1/2 బౌల్ వేస్తున్నా. ఒకవేళ సరిపోకుండా చూసి మళ్ళీ వేసుకోవాలి. ఉప్పు మటుకు మొదలు ఎక్కువ వేయద్దు. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మామిడికాయ ముక్కలకు పట్టేట్టుగా చేతులతోనే కలుపుకోవాలి. ఇక్కడ చేతులు పెట్టము, స్పూన్లతో కలపాలంటే నడవదు. తప్పకుండా చేతులతోనే గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ముక్కలు కొలుచుకున్న బౌల్తోనే బౌల్ నిండుగా నువ్వుల నూనె పోస్తున్నా. తర్వాత మళ్ళీ మనం పోపు చేసినప్పుడు ఇంకొక 1/2 బౌల్ పడుతుంది. నూనె అంతా ముక్కలకు పట్టేట్టు ఒకసారి కలుపుకొని 1/3 బౌలు పొట్టొలుచుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి. 3/4 బౌలు ఇప్పుడే ఫ్రెష్గా పట్టిన జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇట్లా కలిసిన తర్వాత మూత పెట్టి ఒక శుభ్రమైన క్లాత్లో కట్టి ఒక 3 రోజులు మటుకు దీన్ని ఓపెన్ చేయొద్దు. 3 రోజుల తర్వాత నువ్వుల పచ్చడికి పోపు చేద్దామని నువ్వుల నూనె పోస్తున్నా 1/2 బౌలు. నూనె కాగిన తర్వాత ఒక 10 ఎండుమిరపకాయలు మధ్యకు తుంచేసి నూనెలో వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని, చారెడు ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి అన్నీ వేగేట్టు మంచిగా వేయించుకోవాలి. ఫ్లేమ్ మటుకు లోనే ఉండాలి. హై పెడితే మటుకు మాడిపోతుంది. మిరపకాయలు ఈ విధంగా కొద్దిగా నలుపు రంగులోకి రాగానే స్టవ్ బంద్ చేసుకోవాలి. పోపు మొత్తం చల్లారిన తర్వాతనే పచ్చడిలో కలపాలి. 3 రోజుల తర్వాత మీకు మూత తీసి ఊరిన పచ్చడి చూపిస్తున్నా. చూడండి, నూనె అంతా పైకి ఎట్లా తేలింది. పచ్చడి కలిపేప్పుడు మటుకు నేను పచ్చి నూనెనే పోస్తా. చూడండి, ఇప్పుడు పోపు అంతా పచ్చడిలో వేసి బాగా కలిసేట్టు పచ్చడి అంతా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇట్లుంటది పచ్చడి. ఇప్పుడు కొంచెం ప్లేట్లో పెట్టుకొని తిని మీకు టేస్ట్ చెప్తా ఎట్లున్నదో. అన్నంలా పచ్చడి కలుపుతున్నా. చూడండి, ఎల్లిపాయ కూడా వచ్చింది. ఇట్లా ఒక్కొక్క బుక్కకు ఒక ఎల్లిపాయ రావాలి. అట్లా వస్తేనే టేస్ట్ వస్తుంది. చాలా చాలా బాగుందండి. ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఒక స్టెరిలైజ్డ్ బాటిల్లో పెట్టుకొని పక్కకు పెట్టుకుంటే సంవత్సరమైనా 2 ఏళ్ళైనా పాడు కాదు. ఉప్పు కారం కరెక్ట్గా వేస్తే ఎన్ని రోజులైనా ఉంటుంది. చూడండి, నాకు 2 బాటిల్స్ నిండా అయింది.
బేసన్లో మిగిలిన పచ్చళ్ళలో కొద్దిగా అన్నం వేసి కలిపి మా హస్బెండ్కి ఇస్తా. ఆయన తిని టేస్ట్ చెప్తాడు ఎట్లున్నదో. చెన్ను కోసం పెట్టిన పచ్చడి. అవును, చెన్ను ఇది ఒకటే తింటాడు కదా, వాని కోసం పెట్టిన గ్రీన్ కలర్ పచ్చడి అంటాడు. అది లేదా లేదా అంటే నేనేమి సరే చట్నీలే పెట్టలేదు అసలు అని. ఇక 2 కాయలు వాని కోసం పెట్టిన. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.